భారత క్రికెట్ చరిత్రలో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ సరికొత్త అధ్యాయాలు లిఖిస్తున్నాడు. 25 ఏళ్లు కూడా లేని ఈ కుర్రాడు సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. రాజ్కోట్ టెస్టులో ఇంగ్లాండ్ పై విధ్వంసకర డబుల్ సెంచరీతో దిగ్గజాల రికార్డులు బ్రేక్ చేశాడు. అతడి దూకుడు అలాగే నిలకడ ఫుట్ వర్క్ చూసి మాజీ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. టీమిండియాకు మరో సెహవాగ్ దొరికేశాడంటూ యశస్విని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యశస్వి మాత్రం ఆ పొగడ్తలకు పడిపోవడం లేదు. ఎందుకంటే అతడు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చవిచూశాడు. చిన్నప్పటి నుంచి అన్నింట పోటీపడి ఎదుర్కొని మరీ ఇక్కడ దాకా వచ్చాడు. ఐపీఎల్ ప్రదర్శనతో భారత జట్టులో చోటు దక్కించుకున్న యశస్వి రాజ్కోట్ టెస్టు తర్వాత ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. భారతదేశంలో పుట్టిన మనం ప్రతి దశలో పోటీని ఎదుర్కొంటూనే ఉంటాం. కష్టపడితే గానీ ఏది దరిచేరదు. బస్సు ఎక్కాలన్నా రైలు ఎక్కాలన్నా ఎంతో కష్టపడాల్సింది. నేను కూడా అలా కష్టపడిన వాడిని. అందుకనే ప్రతి ఇన్నింగ్స్ ఎంతో ముఖ్యమని నేను భావిస్తాను. కాబట్టి నేను ప్రాక్టీస్ సెషన్లు ఎక్కువగా శ్రమిస్తా. ప్రతి ఇన్నింగ్స్ నాకు అలాగే జట్టుకు ఎంతో ముఖ్యమే. భారత జట్టు తరపున దేశానికి ప్రాతినిధ్యం వహించడం అనేది నాకు పెద్ద మోటివేషన్. అందుకే నేను క్రీజులో ఉన్న ప్రతిసారి 100% నా శక్తిని ఉపయోగిస్తూ బ్యాటింగ్ ను కొనసాగిస్తానని యశస్వి తెలిపాడు. ఇకపోతే జైస్వాల్ ఈ ఇన్నింగ్స్ లో సిక్సర్ల మోత మోగించాడు. 12 సిక్సర్లతో గ్రౌండ్ మొత్తం హోరెత్తించాడు. మరీ ముఖ్యంగా టెస్టు బౌలింగ్ రారాజైన అండర్సన్ బౌలింగ్ లో అయితే హ్యాట్రిక్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అంతకు ముందు రోజు కూడా వరుసగా 2 సిక్సర్లు బాదాడు. మొత్తం తన 12 సిక్సర్లలో 5 సిక్సర్లు తన నుంచే బాదడం విశేషం. ఈ మ్యాచ్ లో అండర్సన్ 6 పైనే రన్ రేట్ ఇచ్చాడు. అంటే అతని బౌలింగ్ లో యశస్వి జైస్వాల్ ఎంతటి విధ్వంసం సృష్టించాడో అర్థమవుతుంది. మ్యాచ్ తర్వాత ఇదే విషయాన్ని యశస్వి కూడా తెలిపాడు. నేను అండర్సన్ ను టార్గెట్ చేయలేదు, కానీ అతడు బౌలింగ్ చేసే సమయంలోనే బంతి బ్యాట్ మీదికి రావడంతో హ్యాట్రిక్ సిక్సర్లు బాదానని యశస్వి తెలిపాడు.